రాజకీయాలు నాకొద్దు, వ్యవసాయం చేసుకుంటాను అని చెప్పిన విజయసాయిరెడ్డి తాతగారికి ఇప్పుడు రాజకీయాల గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది అని నేను ఈ వీడియో ద్వారా విజయసాయిరెడ్డి తాతను ప్రశ్నిస్తున్నాను. ఎవరి కోసం నువ్వు ప్రశ్న రావణ్ను, ప్రకాష్ రాజును సమాజం నుండి వెలివేయాలి అని అంటున్నావు అని ఈ వీడియో ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను. వైసీపీ పార్టీ నిన్ను ఎప్పుడో వెలివేసేసింది. నిన్ను వెలివేయటం ఒకప్పుడు నేను మంచిది కాదేమో అనుకున్నా. ఇప్పుడు నీ మనసులోని దురుద్దేశాలు, మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మతాల పట్ల నీకున్న అభిప్రాయాలు చూస్తూ ఉంటే నువ్వు రాజకీయాలకి పనికిరావు, నువ్వు చదువుకున్నవాడివి కాదు, నువ్వు ఒక అజ్ఞానివి అని పూర్తిగా అర్థమవుతా ఉంది నీ మాటలను బట్టి. భారతదేశం లౌకికవాద దేశం. భారతదేశంలో అన్ని మతాలను, అన్ని కులాలను, ప్రతి మనిషిని కూడా ప్రేమించాలి. ప్రశ్న రావణ్ కూడా ఇదే చెప్పాడు. నాకు దేశంలోని మనుషుల పట్ల, కులాలకు, మతాలకు సంబంధం లేకుండా నేను గౌరవిస్తాను, మనుషులను గౌరవిస్తాను. దేశభక్తికి నేను నమ్మను, కానీ దేశం అంటే, దేశంలోని పౌరులంటే, దేశంలోని మనుషులంటే నాకు గౌరవం. ఎందుకంటే ఆయన ఉద్దేశం ఏంటంటే కులాలను, మతాలను రెచ్చగొట్టడం కాకుండా మనిషిని మనిషిగా ప్రేమించాలి అన్నది ప్రశ్న రావణ్ యొక్క సారాంశం. ఆయన మాట్లాడిన మాటలకి ఎక్కడ దేశం గురించి కానీ, లేకపోతే హిందూ మతం గురించి కానీ ఆయన ఎక్కడా కూడా తప్పుగా మాట్లాడలేదు. ఎక్కడ కూడా తప్పుగా మాట్లాడలేదు. అది ఎవరో ఒక స్వామీజీ ప్రతిరోజు కూడా బూతులు మాట్లాడుతుంటాడు. మనం ఇతర మతాలను రెచ్చగొట్టకూడదు అనేది మన రాజ్యాంగం చెప్తుంది. మన మతాన్ని మనం గౌరవించుకోవచ్చు, ఇతర మతాలని రెచ్చగొట్టకూడదు. కానీ మనోహర్ దాస ఎవరో అతను స్వామీజీ ప్రతి నిత్యం కూడా వేరే మతాలను దూషిస్తూ ఉంటాడు. తప్పు అది. భారతదేశం లౌకికవాద దేశం. మనం అన్ని మతాలు ఈడ కలిసి అన్నదమ్ముల్లాగా బతుకుతున్నాం. అలాంటప్పుడు మనం నోటికొచ్చినట్లు వేరే మతం వాళ్ళని తిట్టడం తప్పు అని ప్రశ్న రావణ్ ఒక సందర్భానుసారం ఆయన వివరించడం జరిగింది. అందులో దేశభక్తి గురించి, దేశంలో మనుషులపైన గౌరవం గురించి ఆయన మాట్లాడటం జరిగింది. దానిని చంద్రబాబు అనుకూల మీడియా బిట్లు బిట్లుగా కట్ చేసి దుష్ప్రచారాన్ని విషం జిమ్ముతూ ప్రచారం చేయటం మొదలుపెట్టింది. వీళ్ళకు తోడు విజయసాయిరెడ్డి తాత ఇప్పుడు బయట వచ్చాడు. ప్రశ్న రావణ్ను, ప్రకాష్ రాజును ఇద్దరిని సమాజం నుండి బహిష్కరించాలట. నిన్నెందుకు బహిష్కరించకూడదు విజయసాయిరెడ్డి? నిన్నెందుకు సమాజం నుండి బహిష్కరించకూడదు? నువ్వు అసలు చార్టెడ్ అకౌంట్వేనా? రాజకీయాల్లో ఉన్న వ్యక్తి ప్రతి మతాన్ని, ప్రతి పౌరుణ్ణి గౌరవించాలి. అలా కాకుండా నేను ఒక మతాన్నే గౌరవిస్తాను, ఒక మతం గురించే మాట్లాడుతాను అంటే నువ్వు రాజకీయాలకు పనికి రావు. నీలో నీ మనసంతా కుచించుకుపోయింది గజ్జితో, అది కూడా మత గజ్జితో. ప్రతి మనిషి కూడా సమానమే. ప్రతి ఒక్కరూ కూడా అన్నదమ్ముల్లాగా బతకాలి. భారతదేశం అంటేనే లౌకికవాద దేశం. అన్ని మతాలు ఉన్నాయి ఇక్కడ, అన్ని కులాలు ఉన్నాయి. కులాలు గొప్ప కాదు, మతాలు గొప్ప కాదు, మనుషులు గొప్ప అన్నది సారాంశం ప్రశ్న రావణ మాట్లాడిన దానికి. దానిని మేధావులంతా అర్థం చేసుకున్నారు, కానీ చంద్రబాబు అనుకూల మీడియా మాత్రం అర్థం చేసుకోలేదు. ఇప్పుడు చంద్రబాబు తరఫున విజయసాయిరెడ్డి పైకి నేనున్నాను అని వచ్చి ప్రశ్న రావణ్ను, ప్రకాష్ రాజును సమాజం నుండి వెలివేయాలట. ముందు నిన్ను వెలివేస్తే దరిద్రం వదిలిపోతుంది, రాష్ట్రానికి పట్టిన దరిద్రం. నీలాంటి వ్యక్తులను ఫస్ట్ వెలివేసేయాలి సమాజం నుండి. కులాల గురించి, మతాల గురించి మాట్లాడుతూ తప్పుడు మాటలు మాట్లాడి తప్పుడు సందేశాలు ప్రజల్లోకి పంపిస్తూ అదేదో నువ్వు గొప్ప అని అనుకుంటున్నావు కదా, నీలాంటి వాళ్ళను సమాజం నుండి బహిష్కరించాలి. ఎందుకంటే తిరుమల లడ్డూలో కల్తీ జరిగింది అని ఏ ఆధారం లేకుండా మాట్లాడిన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిని
ఒక్క మాట కూడా నువ్వు మాట్లాడలేదు. హిందువుల మనోభావాలు అప్పుడు దెబ్బతినలేదా? మా మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి. ఒక హిందువుగా మా మనోభావాలు దెబ్బతిన్నాయి. మేమే కాదు, వెంకటేశ్వర స్వామిని ఇస్లామిక్ ముస్లిమ్స్ కూడా పూజిస్తారు, ఆయన్ని వాళ్ళ మేనమామగా భావిస్తారు. వాళ్ళ మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి. మతాలకు సంబంధం లేకుండా వెంకటేశ్వర స్వామి ఆలయాలకు క్రిస్టియన్స్ కూడా వెళుతుంటారు, వాళ్ళ మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి. ఏ ఆధారం లేకుండా జంతువుల కొవ్వు కలిసిందని ఏ రోజైతే ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు విష ప్రచారం ఆధారం లేకుండా మాట్లాడారు, విష ప్రచారం చేశారు, ఆ రోజే హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి, వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఆ రోజు నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఈరోజు ఒక యూట్యూబర్ని పట్టుకొని సమాజం నుండి వెలివేయాలి అని కారుకోతలు కూస్తున్నావు. మీలాంటి వ్యక్తులు అసలు చదువుకున్నారా చదువుకోలేదా అనేదైతే మాకైతే అసలు అర్థం కావట్లేదు. మీలాంటి వాళ్ళని ఏం చేయాలి? ఇంకా కూడా నాగరికత పెరిగే కొద్దీ మతాలపైన ఉన్న అభిమానం, కులాలపైన ఉన్న అభిమానం తగ్గిపోవాలి, మనుషులంతా సమానమే అనే అభిప్రాయం రావాలి. కానీ రోజు రోజుకు కూడా మత పిచ్చి, కుల పిచ్చి పెరిగిపోతూ ఉంది. ఇటువంటి వ్యక్తుల్ని ఏం చేయాలి? సమాజం గురించి ఆలోచించి నేను చెప్తున్నాను. ఇటువంటి వ్యక్తుల వల్ల కలుషితం అయిపోతుంది సమాజం. మతాలను, కులాలను రెచ్చగొడుతూ మనుషుల్ని రెచ్చగొట్టే ఇటువంటి విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తుల వల్ల సమాజం కలుషితం అయిపోతుంది. కాబట్టి విజయసాయి రెడ్డి తాతను సమాజం నుండి బహిష్కరించాలని నేను వీడియో ద్వారా కోరుతున్నాను.